ఆదం దానమ్మ వీరు దీపగుంట్ల నంద్యాల జిల్లా నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 24 సంవత్సరాలు అవుతుంది. మొదట 15 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ వారికి గర్భఫలం లేదు. లేకపోతే దానమ్మ ఇక్కడ తన భర్త రక్షణ కొరకు దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికని తన కుమారుని తీసుకుని ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేయగా అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని, ఎవరు కావాలని దైవజనులు వారి కోసం ప్రార్థన చేస్తున్నారో వారు పుడుతున్నారు, ఇవన్నీ సాక్ష్యాలు విని ఆ చిన్న బాబు మనం కూడా ఒక పాపను అడుగుదాం దైవజనుల్ని అని అడిగినప్పుడు వారు వెళ్ళి దైవజనుల దగ్గర ఇలాగ కుమార్తె కావాలి, బాబు పుట్టిన 7 సంవత్సరాలు ఇంకా మళ్ళీ ఎవరు లేరని అడిగినప్పుడు సరే అయితే దేవుడిని గర్భఫలాన్ని కుమార్తెని ఇస్తాడని తనకి ప్రార్థన చేసి పంపించారు. వారు అలా ప్రార్థన చేసిన మరుసటి నెలే తను గర్భవతి అయింది. దైవజనులు చెప్పిన విధంగా కుమార్తె పుట్టింది. కానీ ఆ కుమార్తె పుట్టినప్పుడు 8వ నెలలోనే పుట్టింది. డెలివరీ అవుతున్నప్పుడు డాక్టర్స్ కూడా చెప్పారు, 8వ నెలలోనే డెలివరీ అవుతుంది కదా, కొంచెం అమ్మాయి బలహీనంగా పుడుతుంది, బాక్స్లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఐసీయూలో పెట్టాల్సిన అవసరం వస్తుందని డాక్టర్స్ అన్నారు. కానీ వారు ప్రార్థన చేసుకుని ఆ బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని వారు ప్రార్థన చేసుకుని డెలివరీకి వెళ్ళినప్పుడు దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.